రాజీవ్ చెప్పండి, ఈ చెరువును చెరబట్టి పరిహారం కొల్లగొడుతున్నారట. ఈ అక్రమాల మీద అమరావతి అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు అనుకోవాలా? ఖచ్చితంగా అమరావతి రాజధాని పేరు చెప్పి లేదా అభివృద్ధి అనే ముసుగు వేసి అమరావతిలో మొత్తం అరాచక పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన జరుగుతూ ఉంది. అమరావతి అనేటువంటిది అవినీతి అక్షయ పాత్రలా మారింది తెలుగుదేశం పార్టీ నాయకుల ఖండంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో మీరు గమనిస్తే మోడీ గారు ఇదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు, పోలవరం ఏటీఎం అన్నారు. ఇప్పుడు పోలవరం పోయి అమరావతి ఏటీఎంగా తయారైంది వీళ్ళకి. అది ఓ రకంగా చెప్పాలంటే బిల్లుల పేరు చెప్పి 5,000 రూపాయలు 4,000 రూపాయలు అయ్యేదాన్నేమో 15,000 రూపాయలు 20,000 రూపాయలు 25,000 రూపాయలు అడుక్కి దున్నేస్తున్నారు. ఇంకో పక్క చూస్తే మట్టి తవ్వకాలు, ఇంకో పక్క చూస్తే రైతుల యొక్క భూములు కూడా అక్రమంగా లాగేసుకుని ఒకరి పేరు మీద ఉన్న భూమినేమో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసేసి పూలింగ్లో కానీ లేదంటే భూములు ఇవ్వని రైతులను కూడా వారి దారులకి అడ్డంగా రిజర్వాయర్లు పేరు చెప్పి మొత్తం భూములు తవ్వేస్తూ ఇంకో పక్క వారికి వచ్చేటటువంటి నీటి ఆధారాన్ని కట్ చేస్తూ రైతులు హింసిస్తూ ఈ రకంగా చూస్తే ఒక ఆటవిక రాజ్యాన్ని అమరావతిలో నడిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. సో అక్కడ ఉన్నటువంటి అక్రమాలను కానీ అన్యాయాలను కానీ బాబు మా పరిస్థితి మీరు రండి అని చెప్పి ఆ అమరావతి ప్రాంత రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిస్తే మేము రైతు పరిరక్షణ కమిటీగా కొంతమంది రైతులతో కలిపి పార్టీ నాయకులు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ బాగోతలన్నీ బయటపడతాయి, ప్రజల్లోంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తనే ఆలోచనతో అక్కడికి వెళ్ళినటువంటి రైతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కూడా దాడులు చేశారంటే అర్థమవుతుంది అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో. ఆ ఘోరాలు బయటికి రాకుండా ఉండాలంటే ఈ రకమైనటువంటి దాడులు చేసి అమరావతి రాజధాని లక్షన్నర రుణమాఫీ అండి ఓ పక్కేమో, రెండో దశ ఉద్దనేమో ఏపీ వెంకటేశ్వరరావు, వడ్డే శోభనేశ్వరరావు వారి మద్దతుదారులు కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. పైగా ఇప్పుడు ఈ సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇది నేను అనుకోవటం లక్షన్నర రుణమాఫీ అనేది కేవలం మందు పూయటమే కాదా, వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు ఏది చేయడు సార్, ఆయన చెప్తాడు కానీ ఏది చేయడు. సరే ఎవరన్నా పాప లక్షన్నర రుణమాఫీకి ఏదన్నా కొంచెం మౌల్డ్ అవుతారేమో అని చెప్పి ఓ ట్రై చేస్తాడు ఆయన. సరే మౌల్డ్ అవుతున్నాను ముందు భూములు తీసుకుంటాడు, తర్వాత తను చూసి ఇస్తాడు 1,00,000 మాఫీ, 1,00,000 రూపాయలు కాక 1,00,000 పైసలు కూడా రుణమాఫీ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఒకటి అనవసరంగా చేయటం, 1,000 ఎకరాలు తీసుకోవటం ఎందుకు, వరద ప్రాంతంలో తీసుకోవటం ఎందుకు, ఈ రకంగా మళ్ళీ 50,000 కోట్లు అప్పు తేవటం ఎందుకు, ఈ రకంగా ఖర్చు పెట్టడం ఎందుకు, ఇది కదా అర్థం కాని విషయం. 100% వాస్తవం సార్. ఇప్పుడు ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఒక పక్క రాష్ట్రం దివాలా తీసింది అంటారు, ఇంకో పక్క అప్పులు పెరిగిపోయి అంటారు, మరో పక్క ఈ రకమైనటువంటి ఇంత ఖర్చులు పెడితే ఎలాగ అమరావతి అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో అది కంప్లీట్ అవ్వని ప్రాజెక్టే కాబట్టి, ఇలాంటి అరాచక ప్రాజెక్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అనేదాన్ని ప్రతిపాదన చేశారు. ఓకే సార్, ఇప్పుడు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే విశాఖపట్నంలో ఆ మధ్య ఒక యూనివర్సిటీకి ఏమో ఒక 500 కోట్ల భూమిని దారాదత్తంగా ఇచ్చారు. 5,000 కోట్లు 5,000 కోట్ల సరే కరెక్షన్ ఒక 5,000 కోట్ల భూమిని దారాదత్తంగా ఇచ్చేశారు. రెండోది 99 పైసలకి ఎకరాలు లెక్కనిస్తున్నారు. మనలాంటి వాళ్ళకేమో ఒక 10,000 ఇస్తామనైనా 2 సెంట్లు ఇస్తారంటే కూడా పట్టించుకోరు. ఒకటి ఇక్కడ అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి చెరువుని ఆక్రమించి ఇప్పుడు ఆ 17 అంతస్తుల భవనం అని చదివారు చూడండి మీరు హైదరాబాద్లో సేమ్ కదా, చెరువుని ఆక్రమించేసి ఆయన ఒక భవనం ఏదో కట్టుకున్నాడో ఏదో కాలేజో పాఠశాల ఏదో పెడుతున్నాడు. అది ఆక్రమణ అని తెలిసిన తర్వాత దాన్ని తీసేసి ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలంటే నిజానికి చెరువులు వాడకూడదు. ప్రభుత్వ అవసరాలు అయినా సరే చెరువులు ఎగ్జామ్ చేసి పక్కన పోవాలి. దాన్ని ఏదో తీసుకొని ఆయనకి ఏదో ఒక ప్లాట్ ఇస్తూ పైగా ఇంకా కొన్ని డాక్యుమెంట్లు సృష్టించి ఆయన ఇంకా లబ్ధి చెందే పరిస్థితి కల్పిస్తుంటే అంటే ఎక్కడికి ఇంకోటి ఇక్కడ నాకు ఇంకొక చిన్న ఇబ్బంది అనిపిస్తుంది సార్. రాజకీయ నాయకులు చెప్పొచ్చు కాక అధికారులకు కూడా కొంత ఇది ఉండాలి కదా, గట్టిగా నో చెప్పే పరిస్థితి రావాలి కదా. అదేమి లేకుండా చేస్తాడు ట్రాన్స్ఫరే కదా, అంతకంటే ఆ విధంగా ఉండాలి కదా అధికారులు. హర్యానాలో అశోక్ ఖేమ్కా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని 60 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు ఆయన, అంతకంటే ఏం లేదు కదా. కొంత మానసిక క్షోభ ఉంటుంది, నేను దాన్ని కాదన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అయితే కింద కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా నాకు అర్థమయ్యే పరిస్థితి బయటని చూస్తే మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంటుంది సార్, ఎవరికైనా హృదయం అనేది ఒకటి ఉంటుంది. అరే కేఎస్ఆర్ తప్పు చేయలేదు కానీ కేఎస్ఆర్ని పట్టుకుపోవాల్సి వస్తుంది అనే బాధ మానసికంగా ఉంటుంది కదా. ఆ రకమైన క్షోభను అనుభవిస్తూ ఉంటారు, ఆ వ్యధ అనుభవిస్తుంటారు అనేది ఖచ్చితంగా చెప్పగలను ఎవరిని అడిగినా సరే. ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించి రామచంద్రయ్య గారని సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసినట్టు ఆయన ఎన్నిసార్లు గగ్గోలు పెట్టారు, ఆయన ఎంతో విషయాలు మాట్లాడారు, ఏం జరగకూడదో జరుగుతుంది అని చెప్పారు. వీటిని కనీసం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఒక ఒంటెద్దు పోకడలాగా వెళ్తున్నారేమో అనేటటువంటిది ఒక బాధ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యము మీరు ఒక ఆలోచన ఉండాలా.
మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ఆ వనరులని కేంద్రీకృతం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి అనేటటువంటి ఇక్కడ ఒకే చోట ఖర్చు పెట్టు, రాష్ట్రం అంతటి మీద భారం, మరోవైపు ఏమో రైతుల్ని వేధించడం, మళ్ళీ రైతుల మీద రైతులకే మందు పూసి మీకు అది ఇస్తాం, ఇది 10 ఎకరాల ఉన్నోడికి 1,50,000 ఇచ్చేసి సరిపెడితే సరే కౌలు ఇస్తాం అని అట్రాక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు చాలా మంది చెబుతుంటారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి బ్యాంకు లోన్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే కౌలు పేరు మీద ప్రభుత్వ ధనం ఇవన్నీ అవసరం లేకుండా అవసరమైతే తీసుకోవచ్చు సార్. మీకు తెలుసు పాలగుమ్మి సాయినాథ్ గారు అనంతపురం కరువు మీద వ్యాసాలు రాశారు. ఏంటి, పంటలు పండకపోతే వ్యవసాయదారుల కుటుంబాలు ఎదుర్కొనే సామాజిక పరిస్థితులు ఏంటి అనేది రాశారు. సిమిలర్గా ఇక్కడ అంతే కదా, బంగారం పండించే భూములు, కూలీలు కూడా బంగారం పండించే భూముల్లో అవి బీడుగా పోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, ఆ వ్యవసాయం పైన ఆధారపడిన కార్మికులు, కర్షకులు, కూలీల పరిస్థితి ఏంది, వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏమైనా అంటే అమరావతికి వ్యతిరేకం ఏంటి, అమరావతి అభిప్రాయం ఉంటే వ్యతిరేకత అని కాదు కదా. అయ్యా మీరు డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్తే ఇంకోటి ఏంటంటే నిర్మాణానికి పెడుతున్న వ్యయం ఎంత, 5,000 ఎక్కడ కేంద్ర ప్రభుత్వం 5,000 పెడితే వీళ్ళు 20,000 పెడుతున్నారంట సుమారుగా. అమరావతికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో వ్యతిరేకం కాదు, అమరావతిలో జరిగే అవినీతికి మేము వ్యతిరేకం, అది స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. భక్తుల జోరు హుండీ బేజారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పరిస్థితులు భారీగా పెరుగుతున్న భక్తులు, గతం కంటే తరిగిపోతున్న ఆదాయం తమాషాగా ఉంది. రాష్ట్రంలో హుండీ చోరీలు ఎక్కువయ్యాయన్న మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రివర్యులు వీళ్ళంతా కూడా కామెంట్ చేస్తున్నారు. నిజంగానే ఇది ఆశ్చర్యం కదా, ఓ పక్క రాముడి అయోధ్యలో జరుగుతున్న కదా, ఇక్కడ ఏపీలో కూడా ఈ అయోధ్య అత్యంత దారుణమైన వ్యవహారం. ఈ లెక్కన నాకు ఇంకో భయం కూడా వస్తుంది. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి విరాళం తీసుకున్నారు అప్పట్లో. రాముడు కదా, అందరూ తలా ఎంత ఇచ్చారు, మీరు ఇచ్చింటారు, నేనైతే ఇచ్చాను, నేను ఇచ్చాను, నా దగ్గర వచ్చి అడిగారు, సరే రామాలయం కడుతున్నారు కదా అని ఇచ్చాం. ఈ నిధులను కూడా మింగేశారు. అంటే ప్రతి వాళ్ళు రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. వచ్చి అడిగినప్పుడు విద్యార్థులు ఎవరో వచ్చారు, సరే మనం ఒక కార్యం కదా, దేవుడి కార్యం అనుకుంటాం, అది. కానీ ఇప్పుడు నాకు ఒక భయం అనిపిస్తుంది, అరే ఈ విరాళాలను కూడా బాగా భోంచేసేసారేమో అనేది ఒక భావన కలుగుతుంది. ఎవరు మాట్లాడలేదు సార్, ఈ సనాతనవాదులు, ఇది తిరుమల మెట్లు కడిగిన వాళ్ళు, బొట్లు పెట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడలే. అంటే వెంకటేశ్వర స్వామి ఒకటే దేవుడు, రాముడు దేవుడు కదా, మీరు ఫలానాడు దేవాలయాలకు వెళ్తారా, కాదు కదా, రాముడు దేవుడు కదా, అది ఆలయం కాదా, అది హిందువుల మనోభావాలు కదా. మరి అక్కడ నా మనోభావం అయితే దెబ్బతినింది. అరే విరాళాలు కూడా పోయినాయేమో, మొత్తం హుండీలందరూ దోసుకొస్తున్నారు కదా, ఏంటి ఈ పరిస్థితి అనేది. మరి మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతినంటే మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏమో అలిపిరి నుంచి కాలికి బొట్లు పెడతా పోయిన వాళ్ళు ఇప్పుడు అయోధ్య రాముడి గురించి కూడా మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడలేదు అర్థం కాదు. సనాతనం కాదేమో, ఆశ్చర్యంగా ఉంటుంది సార్. కొన్ని విషయాలే మాట్లాడతారు, ఏదైతే కావాలో. ఏపీలో విచిత్రంగా ఇంకోటి గురించి మాట్లాడతారు, భక్తులు పెరిగారంటే ఆదాయం తగ్గిందంట. అంటే భక్తులు ఇట్లాంటి జరుగుతుంది భయపడి వేయటం లేదేమో. ఏం మరి మీరేమంటారు? సరే, ఒకటి హుండీ ఆదాయం తగ్గడం అనేటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిర్వహణ మీద అందరికీ ఆందోళన కలిగించే అంశం. ఒకటి, నిజంగా భక్తులు సంఖ్య పెరిగితే హుండీ ఆదాయం ఖచ్చితంగా పెరగాలి. లేదా భక్తుల సంఖ్య పెరిగిపోయింది, మేము బాగా నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఎంతమంది భక్తులు వస్తున్నారని చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళు ఇస్తున్నటువంటి తప్పుడు ఫిగర్స్ అయి ఉండొచ్చు. లేదు నిజంగా ఆ ఫిగర్స్ నిజమై ఉంటే హుండీ ఆదాయం పెరగాలి. లేదు ప్రత్యేకించి విజయవాడ, అన్నవరం ఆలయాల మీద ఇచ్చారు. నేను అదే అంటున్నాను సార్, సో ఇక్కడ రెండు, ఒకవేళ భక్తులు వేస్తున్నటువంటి హుండీలో వేస్తున్నటువంటి కానుకలను ఏమన్నా ఒక తప్పుదోవలో పట్టిస్తున్నారా ఏంటన్నటువంటి అనుమానం. లేదా భక్తులు హుండీలో వేయలేదంటే భక్తులు అందరూ, ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం వల్ల నలిగిపోయి చిదిగిపోయారు కాబట్టి డబ్బులు లేక హుండీలో వేయట్లేదా, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించి ఒకసారి వెరిఫై చేసి రీచెక్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా చేయాలి అంటే నోరెప్పాల్సింది ఎవరు? అతి గొప్ప సనాతన హిందూ, అనపాలజిక్ సనాతన హిందూ అని చెప్పుకునేటటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజంగా సనాతన హిందూ అయితే, నిజంగా హిందూ ధర్మం పట్ల ఆయన గౌరవం, బాధ్యత ఉంటే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. దానికంటే ముందు కూడా కనీసం ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని, ఆ లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళి అయోధ్య అపవిత్రం అయిపోయిందని చెప్పి బిగ్గరగా అరిచి కేకలు వేసి గోల పెట్టినటువంటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడెందుకు మీరు మౌనముల్లా ఉన్నారు? ఇప్పుడెందుకు మీరు
చెవుల్లో సీసం పోసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఎందుకు మీరు Right. మాటలు వచ్చిన మోగోళ్ళ మీరు ఎందుకు ఉన్నారు? ఒక సనాతన హిందూగా నేను కూడా అడుగుతున్నా, మీరు ఒకళ్ళే హిందువు కాదు, మేమందరం కూడా హిందువులమే. మాకు కూడా హిందూ ధర్మం పట్ల గౌరవం, బాధ్యత, ప్రేమ, భక్తి అన్నీ ఉన్నాయి. మీరు నాయకుడిగా ఆ హోదాలో ఉన్నారు కదా, బయటకు వచ్చి అయోధ్యలో జరిగిన కుంభకోణం మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదా? ఏ నోరెప్పరా? అంటే మీ తాలూకా ప్రభుత్వాలు, మీ తాలూకా నాయకులు, మీ అనుయాయులు Right. హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నా మీరు చూస్తూ మౌనంగా ఉంటూ కేవలం రాజకీయంగా బుర్ర జల్లడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ ధర్మం పేరు చెప్పి మీరు హిందూ ధర్మాన్ని ముసుగేసుకుని దాడి చేయడానికి మీరు రాజకీయాలు చేస్తున్నారా? హిందూ ధర్మాన్ని మీ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారు మీరు వాడుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు నిజంగా బాధ్యత కలిగినటువంటి Right. సనాతన హిందూ అయితే ఈ అంశాల మీద స్పందించండి, చర్యలు తీసుకోండి. ప్రజలకి, భక్తులకి, దేవుడు కూడా మీరు న్యాయం చేయాలి. మీరు ఆ బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.